హాయ్ గాయ్స్, మనమైతే ఈరోజు కోనార్క్ టెంపుల్కి అయితే వచ్చేసాం అనమాట. సో అది మనకు కనిపిస్తుంది కదా, అది కోనార్క్ టెంపుల్. ఇప్పుడైతే మనం ఒడిస్సాలో ఉన్న కోనార్క్ టెంపుల్ అయితే వచ్చేసాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. మనమైతే ఇప్పుడు ఒడిస్సాలో ఉన్న కోనార్క్ బీచ్ దగ్గర అయితే ఉన్నాను. సో కోనార్క్ బీచ్లో మనం సన్ రైజ్ చూసేసి కోనార్క్ టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. సన్ రైజ్ వీడియో వచ్చి మన ఛానల్లో ఉంటుంది, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే మనం కోనార్క్ సన్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడైతే టెంపుల్ వేరే లెవెల్లో ఉంది. సో వీడియో మిస్ అవ్వకుండా చూడండి. టెంపుల్ పైన ఉన్న శిల్పాలు అయితే చాలా చాలా బాగుంటాయి అనమాట. సో స్ట్రక్చర్ అయితే ఇంకా వేరే లెవెల్లో చెక్కున్నారు. సో వీడియో మిస్ కాకండి. స్టోరీ ఆఫ్ సన్ టెంపుల్ కన్స్ట్రక్షన్. స్టోరీ ఆఫ్ సన్ టెంపుల్ కన్స్ట్రక్షన్. ఇక్కడ డౌన్ నుంచి స్టార్ట్ అయ్యారు. ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ అయింది, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్. సన్ టెంపుల్ దగ్గర ఒక ట్రీ ఇలా ఉందన్నమాట, గ్లోబ్ లాగా. సో అది కోనార్క్ సన్ టెంపుల్. వీఆర్ గోయింగ్. ఆల్మోస్ట్ సన్ టెంపుల్కి దగ్గరగా అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే విజిట్ ఆర్కా క్షేత్ర అనేది ఉంది. ఆల్మోస్ట్ సన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ ఆర్కా క్షేత్ర అనేది ఉందన్నమాట. సో అది సో లోపలికి వెళ్ళి విజిట్ చేయాలి. డోంట్ టచ్ సిక్యూర్. కోనార్క్ టెంపుల్ దగ్గర ఆర్కా క్షేత్ర అనేది 50 రూపీస్ టికెట్. దీనికి లోపలికి అయితే వెళ్ళాలి. అవునరా, అయితే పోయావు కదరా. లోపలికి అయితే వెళ్తా ఉన్నాము. సో లోపల ఇలా అయితే ఉందన్నమాట ఆర్కా క్షేత్ర. గ్యాలరీస్ ఆడిటోరియం. ఇక్కడ నుంచి అయితే 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చేసి ఇక్కడ టికెట్ కౌంటర్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ఇది వచ్చి ఇన్సైడ్. సో ఆల్మోస్ట్ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. లోపల ఎంట్రన్స్ మెయిన్ గేట్ అయితే ఇది. దీనికి ముందు మనం ఒక గ్యాలరీ అయితే చూసాము. ఆ గ్యాలరీ ఎంట్రన్స్ వచ్చి 50 రూపీస్ అనమాట. నెక్స్ట్ వెళ్ళినప్పుడు కవర్ చేస్తాము, అవుట్ వెళ్ళేటప్పుడు. సన్ టెంపుల్ ఎంట్రన్స్లో ఈ విధంగా అయితే ఉంటుంది. అది టికెట్ కౌంటరు. ఇది టెంపుల్ అవుట్లుక్. కోనార్క్ సన్ టెంపుల్ విజిట్ చేయడానికి మనకైతే టికెట్ కౌంటర్ అయితే పెట్టినారు. టికెట్ అయితే కావాలన్నమాట. సో లైట్ షోకే సన్ టెంపుల్ కోనార్క్ లైట్ షో అండ్ సౌండ్ షో వేస్తారు. టైమింగ్ ఏంది 7:30 to 10 PM. మనకి ఇప్పుడు ఏం పని? సో ఓకే, చూద్దాం. కోనార్క్ టెంపుల్ దగ్గర టికెట్ ప్రైస్ అయితే 40 రూపీస్ అనమాట టెంపుల్ చూడడానికి. లైట్ షో అండ్ సౌండ్ షో వచ్చేసి సపరేట్ ఛార్జెస్. అండ్ ఈ 40 రూపీస్లో మీకు 5 రూపీస్ డిస్కౌంట్ కావాలంటే ఆన్లైన్లో ఈపే చేస్తే మాత్రం 5 రూపీస్ డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. టెంపుల్ అవుట్ సైడ్ ప్లేస్ వచ్చి ఇక్కడ ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్ కావాలంటే లెఫ్ట్ సైడ్ టెంపుల్కి ఉంటాయి. మన టెంపుల్ వచ్చేసి అదే అనమాట. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. వే వచ్చేసి అది. మనం ఇప్పుడైతే టికెట్ అయితే అక్కడ తీసుకున్నాము. ఇప్పుడు ఈ వేలో అయితే వెళ్తున్నాం. వీళ్ళందరూ టికెట్ తీసుకొని వెళ్తున్నారా, తీసుకోకుండా వెళ్తున్నారా? ఓకే. సో ఇప్పుడు మనం టెంపుల్ రూట్లోకి అయితే వచ్చేసాం అనమాట. మన వాళ్ళు ఎక్కడ మరా. సో ఇది ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే మనం ఇప్పుడు ఎలా అయితే వెళ్ళాలి. టెంపుల్ వస్తుంది. టెంపుల్ జూమ్. టెంపుల్ బర్త్డే ఒడియమ్మ బంటే. ఇక్కడ ఆఫ్లైన్ టికెట్కి ఒక లైను, ఆన్లైన్ ఈ టికెట్కి ఒక లైను. అక్కడ సో టెంపుల్కి అయితే వచ్చేసాము. ఆల్మోస్ట్ టెంపుల్ ఇదే ఎంట్రన్స్. హిస్టరీ చూద్దామా. ద వరల్డ్ హెరిటేజ్ మూమెంట్. నాకేం అర్థం కావట్లేదు. ఎవరైనా అర్థమైన వాళ్ళు ఉంటే దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన కామెంట్స్ అయితే చేయండి. సో కింద సన్ టెంపుల్ అవుట్లుక్ ఇలా ఉంటుంది బయట. ఆల్మోస్ట్ మనం సన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. ద గైడ్ మ్యాప్ ఆఫ్ సన్ టెంపుల్. టెంపుల్ సన్ టెంపుల్ దగ్గర ఉన్న పెద్ద శిలలు అనమాట. సో ఈ టెంపుల్ పెద్ద రాక్స్తో అయితే ఈ టెంపుల్ 12 years కష్టపడి కన్స్ట్రక్షన్ చేశారు ఈ టెంపుల్ని అయితే. చాలా ఓల్డ్ టెంపుల్. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే శిల్పాలు, చెక్కిన శిల్పాలు చాలా ఓల్డ్వి చూడండి. टेंपल सूर्य भगवान टेंपल कोणार्क सन टेंपल
సో ఇక్కడ చాలా చాలా బాగుందన్నమాట. బట్ ఎంట్రన్స్ ఇక్కడ అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్ చేస్తున్నారు, ఎందుకంటే కొంచెం వరకు దెబ్బలు. టెంపుల్ ఇన్సైడ్ కొంచెం ప్లేస్ వచ్చేసి పార్క్ లాగా ఉంటుంది, అక్కడ ఒక స్టేజ్ లాగా అయితే ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి మనకి టెంపుల్ ఈ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. దానికి ఆపోజిట్లో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. సో కన్స్ట్రక్షన్ ఆపల పగిలి ముస్లిం స్కూల్ చేశారు. టెంపుల్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాము. ఈ టెంపుల్ పైన స్ట్రక్చర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి, అంటే సెక్సువల్ రిలేటెడ్ స్ట్రక్చర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒకసారి లుక్ చేద్దాం అండి ఎలా ఉంటాయి అనేది. సో అక్కడ అప్పట్లో వైఫ్ అండ్ హస్బెండ్ కలవాలి, ఎలా కలవాలి అని తెలియని వాళ్ళ గురించి స్ట్రక్చర్స్ అయితే మనకి రాజాస్ అప్పట్లో క్రియేట్ చేశారు. అక్కడ ఉన్న స్ట్రక్చరు అక్కడ. సో ఇవన్నీ మనకి తెలుగులో చెప్పడం తెలియదు కానీ సెక్సువల్ రిలేటెడ్ యాంగిల్స్ అంటారు కదా అవన్నమాట. సో ఆల్మోస్ట్ ఆ స్ట్రక్చర్సే ఉంటాయి మనకి. 10 రూపీస్ నోట్ పైన బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది కదా, ఆ స్ట్రక్చర్ అయితే ఇది అనమాట. సో ఇది కూడా బాగా ఆర్కిటెక్చర్ బాగా ఎంటర్టైన్ తీసుకున్నారు కానీ బాగా అయితే చెక్కారు. సో ఇది సో టెంపుల్ మీద ఉన్న యాంగిల్స్ ఇవన్నమాట. సెక్స్ గురించి అవగాహన అప్పట్లో ఇవ్వడానికి ఈ విధంగా అయితే టెంపుల్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఉంటుంది. టెంపుల్ సరౌండింగ్స్ ఫుల్ స్ట్రక్చర్స్ అన్నీ ఆ విధంగానే ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ కొన్ని అయితే విరిగిపోయి ఉన్నాయి. సో దిస్ యాంగిల్ సమ్ డిఫరెంట్. వావ్, ఎంత పెద్ద టెంపుల్, ఎన్నో సంవత్సరాల హిస్టరీ ఉన్న టెంపుల్, సూపర్ ఉంది. కోనార్క్ విజిట్ చేసి తప్పకుండా ఈ టెంపుల్ అయితే విజిట్ చేసి. లెఫ్ట్ సైడ్ స్ట్రక్చర్ అనమాట. అక్కడ ఉన్న యాంగిల్ వరస్ట్ గా ఉన్నది. బ్యాక్ సైడ్ కొంచెం ప్లేసెస్ కి అలవ్ అయితే లేదనమాట. ఆల్మోస్ట్ ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కానీ అప్పుడు వెళ్ళి చూసి ఉండొచ్చు, ఇప్పుడైతే చూడలేకపోతున్నాము. ఆల్మోస్ట్ చక్రాలు మామూలుగా లేవురా బాబు స్ట్రక్చర్స్. కామసూత్ర బుక్ లో కూడా ఇలాగే ఉంటాయి అనుకుంటా. ఏం అర్థం కావట్లేదు. నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు మామ, నీ అంత ఎక్స్పీరియన్స్ లేదు మామ. నేనేం చేసాను పిహెచ్డి. వీళ్ళంతా ఎవరు మామ? వీళ్ళంతా రాజులు, రాళ్ళు, చెలికత్తెలు. ఇది ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసాము. ఇంకా ఓవరాల్ టెంపుల్ చాలా చాలా ఉందన్నమాట. మనం ఇంకా ఒక రౌండ్ అయితే హాఫ్ కంప్లీట్ అయింది. ఇంకా మీకు టెంపుల్కి 1.5 పెండింగ్ ఉంది. సో ఆ లోపల ఎన్ని స్ట్రక్చర్స్ ఉన్నాయి ఈ విధంగా చెక్కుండేటివి. సో ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. వీడియో అయితే తప్పకుండా చూడండి. ఈ బొమ్మలు కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్లు ఉన్నాయి, మరి ఎందుకు ఇలా ఉన్నాయో అర్థం కావట్లేదు. అప్పుడు టైం లేకనో లేకపోతే ఇంకా టైం సరిపోకనో ఏంటో జరిగింది కాబట్టి ఇంకా ఆపేసినట్టున్నాయి. ఇంకా ఇక్కడ సెక్సువల్ యాంగిల్స్ కావాల్సినవి అయితే ఉన్నాయి. అక్కడ కనిపిస్తుందా నీకు ఏముందో? అర్థం కాలేదా? వెళ్ళరా, ఇది చూడాలంటే కొంచెం కళాపోషణ ఉండాలి మచ్చా. ఏరా వినోద్, ఖచ్చితంగా. ఏది మావ నువ్వు చూడలేదా జగ్గా? చూడాలంటే కళాపోషణ ఉండాలి జగ్గా. నేను చూసే జగ్గా, నాకైతే అర్థమయ్యాయి. సో వాడికి అర్థం కాక పాపం, వాడికి ఏం అర్థం కాక ఇంకా అక్కడే ఉండిపోయాడు. అంత నచ్చింది కాబట్టి. ఏం చేస్తున్నారు అని. ఇదో జగ్గా 3 ఇది. అక్కడ చూడు, ముగ్గురు ఉన్నారనమాట. ఇది వీళ్ళిద్దరు. సో ఇంకా ఈ కొన్ని బొమ్మలు వచ్చి అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కంప్లీట్గా బ్యాక్ సైడ్ ఆఫ్ ది టెంపుల్ అనమాట. టెంపుల్ బ్యాక్ సైడ్ అక్కడే ఉంది రాజగ్గ. ఏం లేవు, రాళ్ళు. అక్కడ కూడా ఏదో కన్స్ట్రక్షన్ ఉండేది, లోపల ఏం లేదా? ఓకే, అక్కడైతే చిన్న ఆర్చ్ లాగా కన్స్ట్రక్షన్ ఉంది. ఇది బ్యాక్ సైడ్, ఇది టెంపుల్కి రైట్ సైడ్. ఇప్పుడైతే వెళ్తా ఉన్నాం.
సో కంప్లీట్ బ్యాక్ సైడ్. ఇక్కడ కూడా ఇంకా కావాల్సిన స్ట్రక్చర్స్ అయితే ఉన్నాయన్నమాట. Some angles. టెంపుల్కి రైట్ సైడ్ ఈ విధంగా ఉంటుంది. సో టెంపుల్ రైట్ సైడ్ వ్యూ, ఇంకా టెంపుల్ కంప్లీట్గా రైట్ సైడ్ వ్యూ. ఇంకా ఆల్మోస్ట్ మనం ఫ్రంట్కి అయితే వచ్చేసాము. సో ఓవరాల్ టెంపుల్ ఆల్మోస్ట్ ఇదనమాట. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఇంకా ఏమున్నాయో చూద్దాం. ఈ చక్రాలు మాత్రం ఉన్నాయి కదరా ఫ్రిడ్జ్ దగ్గర, చక్రాలు పరిగెత్తుదానికి. పైకి వెళ్దాం బా, ఆడెవరో ఎక్కుతున్నారు. ఇక్కడ ఫ్రంట్ వ్యూ జాలబందరం కట్టారు కానీ మళ్ళీ మూసేసేది, చనిపోయాడు కదా, సో అందుకని చెప్పి. మనకి ఇది లెఫ్ట్ సైడ్ ఎంట్రన్సా. ఇక్కడ దాల్బందరం ఉంది కానీ క్లోజ్ చేసి. ఇంకా టెంపుల్కి మనం ఫ్రంట్ సైడ్కి అయితే వచ్చేసాము. ఇందాక చూసాం కదా ఫ్రంట్ సైడ్ ఆర్చి, ఇదైతే టెంపుల్కి ఉన్న రైట్ సైడ్ వ్యూ. ఇంకా ఇక్కడ కూడా ఆల్మోస్ట్ అటుపక్క ఉన్న స్ట్రెచెస్ ఇటుపక్క కూడా ఉన్నాయిరా. చంటి అంటే కోనార్క్ సన్ టెంపుల్. అన్ని ఎంట్రన్స్ క్లోజ్లోనే ఉంటాయి. अरे आओ चंटी बंटी बंटी. ఇక్కడ ఉంది కోనార్క్ టెంపుల్ ఫ్రంట్ ఒక ఆర్చ్ అనమాట. కన్స్ట్రక్షన్లో ఉండింది, ఆల్మోస్ట్ ఆపేశారు అనుకో, తెలీదు. సో ఇక్కడ వచ్చేసి మనకి టెంపుల్ బాగా లెఫ్ట్ సైడ్ లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అనమాట, రైట్ సైడ్ లుక్. ఫైనల్లీ ఎగ్జిట్, కోనార్క్ టెంపుల్ ఎగ్జిట్. బయట ఈ విధంగా షాప్లు అయితే ఉంటాయి, ఇంకేం కావాలన్నా షాపింగ్ చేయొచ్చు గుర్తుగా ట్రిప్కి వచ్చినప్పుడు. సో ఫుల్ వీడియో అయితే చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ మన దాంట్లో వచ్చి పూరి టెంపుల్, పూరి జగన్నాథ్ టెంపుల్ అయితే వస్తుంది. సో ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మనము. ఇది బ్లాగ్ అయితే మిస్ కాకుండా చూడండి. ఈ టెంపుల్ కూడా ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. కీప్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.